అజిత్ ఫ్యాన్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే దగ్గర దగ్గర అజిత్ గారి సినిమా వచ్చి 1 ఇయర్ అవుతుంది. గుడ్ బ్యాడ్ ఎంగ్లీ తర్వాత ఆయనది ఇంకో సినిమా అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. ఇప్పుడు ఆ సినిమా తీసిన డైరెక్టర్తోనే అజిత్ గారు మళ్ళీ ఇంకో సినిమా అయితే తీయబోతున్నారు. ఆయన ఎవరు మనందరికీ తెలిసిందే కదా, అదిక్ రవిచంద్రన్. ఆయన డైరెక్షన్లోనే మళ్ళీ ఇంకొక సినిమా అయితే రాబోతుంది. ఆ సినిమాకి వచ్చేసి ప్రొడ్యూసర్ వచ్చేసి ఆయన భార్య, అజిత్ గారి భార్య శాలిని. ఈ సినిమా పేరు వచ్చేసి డేర్ డెవిల్. ఈ సినిమా రీసెంట్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటనేది వీళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట. ఇప్పుడు ఈ సినిమా గురించి మనం కొన్ని విశేషాలు అయితే మాట్లాడుకుందాం. మన తెలుగులో అజిత్ గారు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. ఈ అప్డేట్ మీద మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా ఎప్పుడు చెప్పేదండి, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి. ఇక మనం కనుక ఈ మూవీ అప్డేట్లోకి వెళ్తే, అజిత్ గారు ఆయన సినిమాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆయన సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. నాకు అజిత్ గారి సినిమాల్లో చాలా బాగా నచ్చిన సినిమా అంటే మాత్రం అండి, మన తెలుగులో 2019లో విశ్వాసం సినిమా వచ్చింది కదా. అజిత్ గారు నయనతార గారు కాంబినేషన్లో చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆ సినిమా మాత్రం. సినిమా బీజిఎం కానీ, మ్యూజిక్ కానీ, స్టోరీ లైన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, సినిమాలో డైలాగులు కానీ, ఆ కథని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం కానీ, ముఖ్యంగా తండ్రి కూతుర్ల మధ్య వచ్చే ఆ సెంటిమెంట్ సన్నివేశాలు కానీ, కూతురు కోసం తండ్రి పడే ఆ ఆవేదన, ఇదంతా ఆ సినిమాలో అసలు ఒక పల్లెటూరు నేపథ్యంలో వచ్చిన ఆ సినిమా చాలా అంటే చాలా అద్భుతంగా తెరకెక్కించారు అసలు. ఇప్పటికి కూడా మనం ఆ సినిమా ఎన్నిసార్లైనా చూడవచ్చు. ఇవాళ చూసాము మళ్ళీ రేపు చూస్తే బోరు కొడుతుంది అనే విధంగా అయితే ఆ సినిమా ఉండదన్నమాట. చాలా బాగుంటుంది ఆ సినిమా. నాకు అజిత్ గారి సినిమాల్లో ఇప్పట్లో ఈ 4-5 సంవత్సరాలు వచ్చిన మూవీస్లో ది బెస్ట్ అంటే మాత్రం నాకు నచ్చిన మూవీ విశ్వాసం ఒకటే అనమాట. ఆ తర్వాత ఇప్పుడు ఈ గుడ్ బ్యాడ్ ఎంగ్లీ మూవీ వచ్చింది కానీ పర్లేదు అనిపించింది. నాకైతే అంత సూపర్ హిట్ అయితే నాకైతే అనిపించలేదు. కానీ అది అక్కడ మాత్రం మంచి సక్సెస్ అయితే సాధించింది. మరి ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఈ మూవీ మళ్ళీ డేర్ డెవిల్ అనే మూవీ వస్తుంది కదా. మరి ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటనేది కొంచెం అభిమానులు చర్చనీయాంశంగానే మారింది. అందులో ముఖ్యంగా ఏంటంటే అజిత్ గారి వైఫే శాలిని గారి సినిమాకు ప్రొడ్యూసర్ చేస్తున్నారు. మరి నిర్మాణం మొత్తం పనులను వాళ్ళే చూసుకుంటారు కాబట్టి నాకు తెలిసి స్టోరీ కూడా పక్కాగా మంచి ప్లానింగ్తోనే రెడీ చేసుకుని ఉంటారు. అది ప్రస్తుతానికైతే ఎవరు బయట పెట్టలే కానీ, కాకపోతే ఇప్పుడు ఆ డైరెక్టర్ గారిని ఎంచుకున్నారంటే నాకు తెలిసి ఆయన డైరెక్షన్ విధానం కానీ మొత్తం అంతా బాగా నచ్చుంటుంది. మరి ఈ సినిమా సంబంధించి మరి ఏదైనా గ్లిమ్స్ వస్తే మనం మాట్లాడుకుందామండి. ప్రస్తుతానికైతే ఈ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ వరకే రిలీజ్ చేశారు. అది చాలా యూనిక్గా బాగానే ఉంది. మొత్తానికి అక్కడ మాత్రం మంచి చర్చనీయాంశంగా మారింది. మన తెలుగులో కూడా అజిత్ గారికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే మ్యాక్సిమం ఫ్యాన్స్ అందరూ ఆయన సినిమాలు చూడటానికి ఇష్టపడతారు. ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి ఆయన సినిమాలు. మనకి ఈ మధ్యగా వచ్చిన సినిమాలు కూడా ఆయనకి పర్లేదు బాగానే ఉన్నట్టుగానే అనిపించింది అనమాట. ఎందుకంటే ఆయన సినిమాలో మెయిన్ ముఖ్యంగా ఆయన యాటిట్యూడ్ బాగుంటుంది. ఆయనకి యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి. చాలా బాగుంటాయి అన్నమాట. ముఖ్యంగా ఆయన నటన బాగుంటుంది సినిమాలో. స్టోరీ ఎలా ఉన్నా కానీ మన తెలుగులో కూడా ఆయనకి మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. చూద్దాం మరి ఈ సినిమా మీద మరి ఏదైనా అప్డేట్ ఇచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. డేర్ డెవిల్ అంటే కొంప ముంచి చాలామంది ఏమన్నా హారర్ సినిమా అనుకుంటారేమో. ఖచ్చితంగా అయితే కాదు. కాకపోతే డేర్ డెవిల్ అంటే ఒక ధైర్యంగా ఉన్న వ్యక్తి, దేనికైనా దూసుకుని వెళ్ళి వ్యక్తిని మనకైతే అర్థమవుతుంది అనమాట. మరి సినిమా ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. టైటిల్ అయితే మంచి పవర్ఫుల్గానే ఉంది. ఫ్యాన్స్కి కూడా బాగా కనెక్ట్ అయ్యే విధంగానే ఉంది. కాకపోతే ఏంటంటేనండి, ఇక్కడ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలాగా ఉంటే ఏ సినిమా అయినా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పాను కదా విశ్వాసం సినిమా. ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని, అటు మాస్, క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ ఓన్ చేసుకునే విధంగా ఉంటుంది ఆ సినిమా. మరి ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏంటంటే కొన్ని ఫ్యామిలీ ఆడియన్స్కి దూరంగా ఉండే సినిమాలు కూడా చాలా వచ్చాయి. కేవలం యూత్ని ఒక ఒక పర్టికులర్గా కొన్ని వర్గాల వారిని టార్గెట్ చేసే విధంగానే సినిమాలు అయితే కొన్ని ఉన్నాయన్నమాట అని. మరి ఇప్పుడు ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా ఓన్ చేసుకునే విధంగా ఉంటుందా, ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఈ సినిమా సంబంధించి ఏదన్నా గ్లిమ్స్గా ఏమిటి వస్తాయి కదా జనరల్గా సినిమా స్టార్ట్ అయితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వచ్చినప్పుడు మళ్ళీ మనం అజిత్ గారి గురించి, ఆ సినిమా రాబోయే సినిమా గురించి మాట్లాడుకుందాం అండి. మరి ఇదేంటి అప్డేట్, అజిత్ గారిది డేర్ డెవిల్ మూవీ అప్డేట్ అయితే మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. అజిత్ గారి ఫ్యాన్స్ ఎవరున్నా సరే ఈ వీడియో చూసుంటే కనుక మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ముఖ్యంగా లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ మూవీ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం.